హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన అండ్ ఎంతో టేస్టీ అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గోధుమ నూక ప్రసాదం అండి. మీకు ఇది పర్ఫెక్ట్గా అదే రంగు, రుచి, సువాసన వచ్చి తీరుతుంది. అంత పర్ఫెక్ట్ అయిన రెసిపీ ఇది. ఇలా మీ ఇంట్లో ఏ వ్రతానికైనా శుభకార్యానికైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేపుకుంటే 10 నుంచి 15 నిమిషాల వరకు వేపుకుంటే రవ్వ లోపల వరకు వేగి తెల్లగా అవుతుంది. రవ్వ తెల్లగా అవ్వేంత వరకు కూడా వేపుకోవాలి. ఈ ప్రసాదానికి గోధుమ రవ్వ అని అమ్మే కార్న్ రవ్వ పనికిరాదండి. బరిసీ రవ్వ అని అడిగితే ఇస్తారు. ఆ ఎర్ర గోధుమ రవ్వనే వాడాలి. ఈ రవ్వ అంతా కూడా తెల్లగా మారిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఎసరు తెల్లగారుతున్నప్పుడు మాత్రమే ముందుగా వేపి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి మెత్తగా ఉడకనివ్వాలి. గోధుమ రవ్వ ఉడకడానికి టైం అయితే పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గోధుమ రవ్వ అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాకు 15 నిమిషాలు టైం పట్టిందండి గోధుమ రవ్వ మొత్తం కూడా ఉడకడానికి. చూసారు కదా, మరి మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు షుగర్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. రవ్వ పంచదారతో కలిసి ఉడుకుతుంటే పాకం వచ్చి మనకు మంచి రంగు వచ్చి ఉడుకుతుందండి ప్రసాదం. 25 నిమిషాలకు ఇలా రంగు మారుతుందండి. అప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసి కరగనివ్వాలి. ఒక కప్పు గోధుమ రవ్వకు ఒక కప్పు బెల్లం, అలాగే ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగేంత వరకు మూత పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులోకి సుమారుగా 800 ml నెయ్యి వేసి ఈ విధంగా స్లోగా మిక్స్ చేస్తూ ఉంటే నెయ్యి అనేది అడుక్కి దిగుతూ బెల్లంతో కలుస్తూ క్యారమలైజ్ అవుతూ మంచి రుచి సువాసన వస్తుంది ప్రసాదానికి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. చూడండి, పర్ఫెక్ట్గా అన్నవరం ప్రసాదం కలర్ వచ్చిందో లేదో. ఇదైతే ఇంకా కొద్దిగా ఉడకాలండి. తర్వాత ఇందులోకి సుగంధ ద్రవ్యాల కోసం కొద్దిగా జాజికాయనైతే పౌడర్ చేసుకుని వేస్తున్నాను. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పటిక కూడా వేయాలి. అలాగే ఒక చిటికెడు యాలకుల పొడి కూడా మెత్తగా గ్రైండ్ చేసి వేస్తున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇది ఇంకా కొద్దిగా ఉడకాలి కదండి, కాబట్టి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు. మనం ప్రసాదంలో యాడ్ చేసుకున్న ఈ పటిక వల్లే అన్నవరం ప్రసాదం చల్లారిన తర్వాత కూడా మృదువుగా తేమగా ఉండడానికి సీక్రెట్ అండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా నెయ్యి అంతా కూడా పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్రసాదం వేడిగా ఉన్నప్పుడు విస్తరాకులో వేసి పొట్లం కట్టి పక్కన ఉంచితే విస్తరాకుండే పరిమళం అంతా కూడా ప్రసాదానికి పట్టి అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది ప్రసాదం. ఈ ప్రసాదంలో సహజంగా జీడిపప్పు, కిస్మిస్ లాంటివి ఏమీ వేయరండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గోధుమ నూక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతూ ప్రసాదం అయితే చేయండి. ప్రసాదం అయితే పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుందంతే. ఈ ప్రసాదం కనీసం మనకు 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.